మేన రాశి వారికి రాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో సంచారం చేయుట మరియు బుధునితో పరివర్తన యోగం కారణంగా గృహ వస్తు వృత్తి వ్యాపారాల విషయంలో మార్పులు చేర్పులు అనేటువంటివి చేస్తూ ఉంటారు. బద్ధకం ఆవహించగలదు. వీరికి దశమ స్థానంలో షష్టాధిపతి అయినటువంటి రవి, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు, ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుని యొక్క కలయిక మరియు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి బుధగురుల యొక్క పరివర్తన యోగం కారణంగా అనేటువంటి మార్పులు చేర్పులు అనేటువంటివి ఈ వారం వీరికి జరిగే అవకాశం కలదు. 12వ తేదీ నుంచి శుక్రుడు వీరికి ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ వస్తు వాహన స్త్రీ మూలకమైనటువంటి లాభములు లభించగలవు. నూతన వస్త్రములు అనేటువంటి కొనుగోలు చేయడం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. తేదీ నుండి రవి ఏకాదశ స్థితి వల్ల ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండను. పెద్దల యొక్క సహాయ సహకారములు లభించగలవు. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. రావాల్సిన ధనం చేతికి అందగలదు. 15వ తేదీ నుండి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశ స్థితి అనుకూలదాయకంగా ఉండను. పేరు ప్రఖ్యాతులు పెరుగును. కుటుంబ అభివృద్ధి జరగగలదు. కుటుంబంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం ద్వారా కుటుంబ అభివృద్ధి, రావాల్సిన ధనం చేతికందుట జరగగలదు.